హాయ్ గాయస్, మొన్న ఒక బ్లాగ్ చేసిన. ఫస్ట్ బ్లాగ్ శ్రీశైలం టు హైదరాబాద్ టు శ్రీశైలం అని. దాంట్లో ఏమైందంటే కరెక్ట్ బ్లాగు ఫస్ట్ది కదా, ఎడిటింగ్ కాడ రికార్డింగ్ కాడ మనకు అంత ఐడియా లేదు, అంత సమస్య రాలే. ఇది సెకండ్ వీడియో. ఈరోజు ఏంటిది కంటెంట్ బ్లాగు సారాంశం ఏంటిదంటే, ఇది మా అన్న వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే. మా అన్న వాళ్ళ కూతురు ఫస్ట్ డాగ్కి సంబంధించిన వీడియో తీద్దాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేద్దాము ఒక్కొక్కరిని అనుకున్నాం. మొన్న కూడా ఒక్కొక్కరిని అని చెప్పి పరిచయం చేయలేకపోయినా అది బ్లాగ్ అంతా అటు ఇటు అయిపోయింది. అదే కొత్త కొత్త కదా, కొంచెం అలవాటు కావాలి. ఎడిటింగ్ కాడ కానీ రికార్డింగ్ కాడ కానీ మనకు నాలెడ్జ్ ఉంది ఎట్లా చేయాలి ఏం చేయాలని, కానీ చేసే ప్రాసెస్ కూడా మనం బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు ఏంటిది, ఈ వీడియో సారాంశం ఏంటిదంటే ఫస్ట్ బర్త్డే మా అన్న కూతురుది, సంబంధించిన దావత్. ఫస్ట్ ఆమెకు మహి పాప అని పిలుచుకుంటాం మేము. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే మహి పాప. చెప్పినా కదా నీకు ఇంతకుముందు బర్త్డేకి సంబంధించిన టెంట్ హౌస్ సామాను. దీని తర్వాత వంటలు రావాలి. వంటల సామాన్ కూడా వచ్చేసినాయి. వంటలు రావాలి. వంటలు వచ్చినాక వంటలలో కుకింగ్ అవుతుంది. ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ క్లిప్లో పెడతా. కుకింగ్ ప్రాసెస్, స్టేజ్ వాళ్ళు వస్తారు, స్టేజ్ ఇవన్నీ బర్త్డేకి సంబంధించిన చిన్న ఇంటికానే చిన్నగా చేస్తారు. ఫ్రెండ్స్ వస్తారు, అందరూ ఫ్రెండ్స్ని కూడా కల్పిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ని కల్పిస్తాం. అన్న పని చెప్పిండు, ఆడిపోయి మన కూరగాయలలో సామాన్ కొంచెం తక్కువ పడ్డదట. ఆ సామాన్లు అది చెప్పి టెంట్ చెంచాలు అది కూడా తక్కువ పడ్డాయి. టెంట్ హౌస్ సామాన్లు చెంచాలు తక్కువ పడ్డాయి. ఒకటి పిండి చెప్పిండు, ఏమేమో ఉన్నాయి. ఏ పని అవుతున్నా మరి? అదే ఇప్పుడు కూరగాయలు కొన్ని చెంచాలు ఉన్నాయట. టూ వీలర్ బండి తీసుకోతావా, ఆటో తీసుకోతావా? ఆటో ఎందుకు తీసుకోతానండి, బండి లేదా నాది. మీదేనా అండి బండి? ఇది బండి నాదే. అది నంబర్ ఫ్యాన్సీ ఉందండి. బండి మీద పోవాలి. గాలి పోసుకొని కూడా కాడమే కుడదాం అనుకుంటా కానీ కనిపిస్తలేదు. టెంపుల్ రోడ్ ఎక్కాలంటే ఆయన దండం పెట్టుకుని రోడ్ ఎక్కాం. రోడ్ ఎక్కాలంటే ఆయన దండం పెట్టుకున్నాక ఎక్కాం. ఆయన గుడి ఇదంతా అందరికేమో తెలియదు కానీ చోడిగాడు గుగా తీసుకుంటుండు. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీ చెప్తుండే, కాటమ్మాయి అని అనుకుంది రోడ్డుకి వెళ్ళండి, రోడ్డు మీకు పోవద్దు అని. అనుకుంటే పోతాప్పుడు దాకా 2 కిలోలు అని అంటుంది అన్న. గైస్, వెల్కమ్ బ్యాక్ వీడియో. మీకు ఇప్పటిదాకా చెప్పినట్టు టెంట్ హౌస్ సామాన్ వెళ్ళాం కదా, ఆడిపోతే ఆల్రెడీ ఆటోలు వేసి పంపించేసిన, మీరెందుకు వచ్చిరా అన్నాడు. సరే పోతున్నాయి ఇంటి అక్కడ వెళ్ళిపోతున్నాయి కదా,
ఇట్లనే మీకు ఒక రోడ్, ఆ రోడ్ కాజాగూడ లీక్ రోడ్ అంటారు. చాలా ఫేమస్ అది ఫుడ్ స్టాల్లకు కానీ నైట్ లైఫ్ గురించి తినడానికి. ఇదేమో ఇది సెకండ్ కాజాగూడ లీక్, రెండు ఉంటాయి వై షేప్లో ఉంటుంది రోడ్డు. ఒకటి అటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి స్ట్రైట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది, గచ్చిబౌలి కనెక్టివ్. ఇదేమో అక్కడ నుంచి కొంచెం ముందు వచ్చినాక ఈ రోడ్డు ఓకే స్కూల్కి కనెక్టివిటీ. ఉర్దూ యూనివర్సిటీ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ రోడ్డు ఎందుకు ఇంత ఇది అంటే మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ కానీ నైట్ లైఫ్ బర్త్డేలకు కానీ ఈ రోడ్ ఉంటుంది. ఇది మా ఇంటికి దగ్గరే కాబట్టి మేము చూపిస్తున్నాం. చాలా మట్టుకు ఇంతకుముందు క్లిప్లో చెప్పినట్టు చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి ఇక్కడ. చాలా షూటింగ్స్ కూడా బర్త్డే షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరిగినాయి ఈ రోడ్డు. చాలా ఫేమస్ ఈ రోడ్డు. ఫేమస్ అయిందంటే ఎవరి వల్ల అయింది, ఇట్లా వీడియోలు ఫోటోలు తీసి పెడుతున్నారు కాబట్టి ఫేమస్ అయింది. ఈ రోడ్ చూపిద్దామని తీసుకొచ్చిన. నా ఇంటికి దగ్గరనే, మా ఇంటికి దగ్గరనే, మా ఊరు ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ నా డైలీ బ్లాగింగ్ చూస్తారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. నేను వాకింగ్ వస్తాను, మార్నింగ్ వస్తాను, ఈవినింగ్ వస్తాను, మార్నింగ్ రాను, అది వేరే విషయం. ఏదో ఒక టైంలో అయితే మాత్రం చేస్తా వాకింగ్, టైం దొరికితే వాకింగ్ చేస్తే. ఇది నా బ్లాగ్లో కూడా వస్తుంటాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో కూడా ఉంది ఈ వీడియో, ఈ రోడ్డు. చెప్పినా ఇంతకుముందు వంటలు స్టార్ట్ అయినాక బ్లాగ్ స్టార్ట్ చేస్తానికి వంటలు స్టార్ట్ అయినాయి. మనోళ్ళు వాళ్ళు శంషాబాద్ నుంచి వచ్చారు, ఇప్పుడు వండుతున్నారు వాళ్ళు. దా చూపిదంట ఏమవుతున్నాయి వంటలు, ఏమవుతున్నాయి అనేది అతనితో ఒకసారి అడుగు. యూట్యూబ్లో ఒకసారి చూడు ఏం చేస్తున్నాను. అరే సరే ఆన్ చేసి వంటలు 250 నుంచి 300 మందికి వంటలు స్టార్ట్. ఏం చేస్తావు కాక? స్టార్ట్ అయ్యి కూడా ఎక్కువసేపు ఏం కాలేదు. సార్ టెన్షన్ తీసుకోక, క్లియర్ అయిపోతుంది వీడియో చేసేది అలా. ఏమే అదినా తిరుచాల్సి వచ్చింది హోటల్ ఎంతమంది? 400 వెళ్ళి మొత్తం చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మసాలా మసాలా కర్రీ, సాంబార్, పెరుగు, స్వీట్ డబుల్ కనుక ఇది అయితే ఈరోజు ఉంటాను. ఇది మీ క్యాటరింగ్ పేరు అరుణ్ కుకింగ్ అండ్ క్యాటరింగ్. అరుణ్ కుకింగ్ అండ్ క్యాటరింగ్. శంషాబాద్ ఏది బడ్జెట్లో మనకి అంతా ఇంత అనేది ఏముండదు. మీరు కావాలంటే నంబర్ ఇస్తారు, నా క్యాటరింగ్ సంబంధించిన విజిటింగ్ కార్డు కూడా పెడతా. నాలుగు లైన్లు
చౌకీలు స్టేజ్ గురించి చౌకీలు వేస్తారు. చౌకీలు అయినాక డెకరేషన్ అతను వచ్చి డెకరేషన్ చేస్తుంది. డెకరేషన్ పెట్టినాక లైట్లు వస్తాయి. లైట్లు అయిపోయినాక కేక్ కటింగ్. అడు భరత్ ఏం చేస్తారు? అచ్చా మాది కాజేపల్లి టెంట్ హౌస్. మాకు ఆర్డర్ ఇచ్చారు. ఈరోజు బర్త్డే ఫంక్షన్ ఉందంట. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. మనం డిస్కౌంట్ చేస్తాం. నాగరాజు ఏమైతే మస్తు నాగరాజు సంథింగ్ చెప్తే మనం 20% డిస్కౌంట్ చేసి పే చేస్తాం. ఆల్ డెకరేషన్స్, బర్త్డే పార్టీస్, మ్యారేజెస్. ఇది ఇక్కడ వాటి ఆయన కూడా నమ్మి ఏమైనా దావత్ అప్ప చెప్పినాకు వీళ్ళు చూస్తే కళ్ళు జర పంచాలు ఉంటాయి. స్టేజ్ చేసుకోమేమో కానీ స్టేజ్ జలగబడిపోతుంది అయితేనే అతను అట్లా అంటారు. కానీ నేను తక్కువ ఇస్తున్న వాళ్ళకి ఇంకా ఎందుకంటే ఇంటి పక్క కొంత రోజు పొద్దుగా ఫోన్ చేస్తారు. తక్కువ చేస్తున్నాం కథవా. ఎట్లుందండి డెకరేషన్? బాగుందండి. నైసా? నైస్. ఏమో డిస్క్లైమర్ గారు ఉంటారు, మనం వాళ్ళని వినొద్దు. వాళ్ళ నవ్వులు కూడా మనకి వినిపించొద్దండి. మనం చేయలేదు వీడియోలు ఇక.
స్టేజ్ మీద మా అక్కకు మా బావకు బియ్యం పోస్తారు. బియ్యం పోసే వాళ్ళు మా బావాల అక్క. వైట్ షర్ట్లో కనిపిస్తున్నది మా డాడీ. స్టేజ్ పైన ఉన్నది మా డాడీ, మా బాబాయ్, మా తమ్ముళ్ళు. మా వదిన కేక్ కట్ చేయడానికి ఒకరిని పిలుస్తున్నారు. ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చిన ఆమె మా పెద్ద పిన్ని. మా పిన్ని పక్కకున్న ఆమె మా పెద్దమ్మ, మా అన్న వాళ్ళ అమ్మ. ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చిన ఆమె మా చిన్న పిన్ని. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్లు ఉన్నాయి మా మామయ్య. ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కే ఆమె మా మమ్మీ, మా అమ్మ.
చెప్పండి సార్. ఇక సెకండ్ వీడియో కాబట్టి మాట్లాడానికి అర్థం కాలేదు. సినిమాటిక్ నార్మల్ వీడియోలు రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తా. కానీ ఫస్ట్ ఉన్న క్లిప్లలో ఈ క్లిప్లలో ఏంటంటే దావత్ సారాంశం ఏంటంటే డెడ్ ఎండ్ అయిపోయింది. డెడ్ ఎండ్ అయిపోయింది. అంతా తీసేస్తున్నారు వాళ్ళు. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. అరే బెలూన్ బాయ్ బిర్యానీకి 5కి 4.5 ఇవ్వచ్చు. నేను 10కి 100 ఇస్తాను. క్రేజీ ఉంది. ఆ క్యాటరింగ్ ఆ తీజ ప్రసాదాలు అవన్నీ తీసినాం కానీ అవి అప్లోడ్ చేయలేము. కష్టం అది చూపించలేము కూడా. చూపించలేని పరిస్థితి. స్టేజ్ చూసుకున్నారు ఇట్లా చూపి అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ యాదవ్ బ్లాగ్స్. ఇట్లాంటి మరీ మంచి వీడియోలు మరి బ్లాగ్స్ రావాలంటే మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ కానీ ఏది కాదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ గంట నొక్కితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా కన్ఫర్మ్ కాదు. మీరు నాకు మంచి వ్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా. ఇది స్టార్టింగ్ కాబట్టి తీయన్నా వద్దా డాలమ్మలు ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తుంటాయి. మన డైలీ లైఫ్ స్టైల్ చూపిస్తుంటాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత తొందరగా ఉంటాయి. సీ యూ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ బ్లాగ్, నెక్స్ట్ వీడియో. హాయ్ గాయ్స్ అనడం నాకు నచ్చలేదు. హాయ్ అన్న ఏమనాలి అంత కొత్త ముట్టాము. జర అలవాటు పడి ఇంకా టైం పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా కానీ.